పూర్తి వివరాలు న్యూస్ రూమ్ నుండి మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎంత భారీగా తొక్కిసలాట జరిగిందో విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అక్కడ పోలీసులు అక్కడ మృతదేహాలు దాదాపు 150 మందికి పైగా చనిపోయారు. వారి మృతదేహాలు కూడా మనం చూస్తున్నాం కుప్పలు తెప్పలుగా అక్కడ పడి ఉన్నాయి. ఇంత భారీగా తొక్కిసలాట జరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ప్రభుత్వం లెక్కకు మించి భక్తులు అక్కడికి రావడం వల్ల ఇలా జరిగిందంటారా? ఏ విధంగా చూడాలంటే ఏర్పాట్లు సరిగ్గా లేవని అనుకోవచ్చా మనం? తరంగిణి కరెక్ట్గా ఈ సంఘటన జరిగిన ప్రాంతం వచ్చేసి కూడా మక్కాకు మరికొద్ది దూరంలోనే మిన్నా అనే ప్రాంతంలో సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ దాదాపు 23, 24, 25, 27 తేదీల వరకు అంటే 5 రోజుల పాటు కూడా రమేష్ జమ్రాత్ అనే ఒక కార్యక్రమం, సైతాన్ని రాళ్లతో కొట్టే కార్యక్రమాన్ని హజ్ యాత్రలో భాగంగా చివరి 5 రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షలాది మంది ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి కూడా వస్తుంటారు. కానీ ఈరోజు ఏదైతే అరాఫా అనేటువంటి మైదానంలో దాదాపు 13 లక్షల మంది యాత్రికులంతా కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఈ రాళ్ళు కొట్టే కార్యక్రమాన్ని వీళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఏదైతే గతంలో ఇబ్రాహీం సలాం అనే ప్రవక్తకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒక సైతాన్ అనే విషయం యొక్క ఇతన్ని దేవునిగా కాకుండా వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని కూడా వీళ్ళంతా దీన్ని తప్పుపడతారు. కాబట్టి ఈ యొక్క సైతాన్ని రాళ్లతో కట్టే కార్యక్రమం అనేది కూడా దీన్ని రమీజ్ జమ్రాత్ అనే ఒక కార్యక్రమం పేరుతో కూడా పిలువబడుతూ ఉంటుంది. అయితే దీంట్లో లక్షలాది మంది కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ముందుగా రాయి కొట్టాలే సైతానికి అనే ఉద్దేశంతో కూడా ముస్లిం సోదరులంతా ముందుకు చొచ్చుకుంటున్న నేపథ్యంలో కూడా అరాఫా మైదానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రాంతం వచ్చేసి కూడా మిన్నా అనేటువంటి ప్రాంతం, ఇక్కడ అరాఫా మైదానం ఉంటుంది. 13 లక్షల మంది వెయిట్ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఈరోజు ఇంకా ఈ యొక్క హజ్ యాత్రకు కేవలం 2 రోజులు మాత్రం మిగిలి ఉంది. 27వ తారీఖు తోటి హజ్ యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో కూడా లక్షలాది మంది, దాదాపు ఈరోజు మక్కాకు 20 లక్షల మంది యాత్రికులు అక్కడికి రావడం జరిగింది. 13 లక్షల మంది యొక్క ప్రాంగణంలో, ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంగణంలో దాదాపు 13 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ముందుగా తామంటే తాము రాయి కొట్టే ప్రయత్నం కావచ్చు. కాకపోతే మొత్తం మీద గతంలో కూడా 2006లో కూడా 345 మంది ఇలాంటి సంఘటనలో చనిపోవడం జరిగింది. మనం రీసెంట్గా చూసాం సెప్టెంబర్ 12 అంటే 15 రోజుల క్రితం కూడా అక్కడ జరిగినటువంటి అంటే ఏదైతే ఆ యొక్క ప్రాంతాన్ని ఎక్స్టెండ్ చేసింది కూడా సౌదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఒక క్రేన్ ఏర్పాటు చేసింది. ఆ పెద్ద క్రేన్, భారీ క్రేన్ కూడా కుప్పకూలిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 107 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే మనం చూసాం ఆ సంఘటన, దాదాపు మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు. అంటే అక్కడున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాకముందే హజ్ యాత్ర ప్రారంభమైంది. అంటే ముందస్తుగా ఎక్కడ కూడా సౌదీ ప్రభుత్వానికి ముందస్తుగా కూడా ఏర్పాటు చేయడంలో విఫలమైందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే హజ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ క్రేన్లు పని చేస్తున్నాయంటే కూడా మనం చూడవచ్చు. అంటే పూర్తిగా ఏర్పాటు చేయలేదని మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలుసు ప్రతి సంవత్సరం కోట్లాది మంది హజ్ యాత్రకు వస్తుంటారని ప్రభుత్వం తెలిసినప్పటికీ కూడా అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం, అంటే ప్రపంచ దేశాల నుంచి కూడా హజ్ యాత్ర పెరుగుతున్న నేపథ్యం చూస్తాం. ప్రతి ప్రభుత్వాలు మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రభుత్వాలే హజ్ యాత్ర ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి కూడా హజ్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా అక్కడికి పోతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం కూడా జీవితం మొత్తంలో కూడా ఒకసారి అన్న హజ్ యాత్రకు వెళ్ళి రావాలనే అనేటువంటి పవిత్రమైనటువంటి యాత్రగా భావిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు వస్తారు. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకు చెప్తున్నాం సౌదీ ప్రభుత్వం 150 మంది చనిపోయారు, దాదాపు 400 మంది మొత్తానికి హజ్ యాత్రలో జరిగిన ఈ ప్రమాదం మాత్రం అనేక మంది భక్తుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు సౌదీ ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ ప్రకటించినట్టు తెలుస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ, ఎక్కడికక్కడ క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.